షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కొక్క కోర్సుకి 60 సీట్లు. ఈ 6 కోర్సులకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో సోమశిలకు వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వడం. ఆ హామీ మేరకు విక్రమసింహ ఉద్యమాలు, లేకుంటే బోర్లు పడే ఉద్యోగాలని, ఎల్లికింతలు పడే ఉద్యమాలని, ఇలాంటి చాలా ఉద్యమాలు చేస్తాం. మీరు ఎన్ని పిల్లేరు గొంతులు కొట్టినా ఈ ఉద్యమం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆగదు. ఇది ఒక మహా ఉద్యమం. అభివృద్ధి అనేటువంటి, సంక్షేమం అనేటువంటి 2 కళ్ళు ఒక మహా ఉద్యమం లాగా 5 సంవత్సరాలు కొనసాగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పరిపూర్ణంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం మేము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 60,000 రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టాం. బహుశా ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కి 50 లక్షల రూపాయలతో మొదలుపెట్టి బిల్డింగ్లు జరుగుతున్నాయి. త్వరితగతిన 1 మాసంలో అక్టోబర్ చివరికంతా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. అధికారులు కూడా దానికి సిద్ధపడ్డారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లు, కొత్త రోడ్లకు ఫౌండేషన్ దాదాపుగా 40 లక్షల రూపాయలకి ఈ మరిపాడు గ్రామంలోనే ఏర్పాటు చేశాం. ఇప్పుడు పనులు పూర్తయ్యాయి, ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేశాం. అలాగే ఇవాళ మంచినీటి సదుపాయం రావడానికి జలజీవన్ మిషన్లో 91,10,000 రూపాయలని మంజూరు చేశాం. ఈ 91 లక్షల రూపాయలు ఇవాళ వచ్చిన కార్యక్రమం కాదు. మన దురదృష్టం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ఇచ్చింది. దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఇస్తాం మీ రాష్ట్రంలో. వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సౌకర్యం లేదో వాళ్ళకి ఇంటింటికి కుళాయి ఇవ్వండి అని 28,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 5 సంవత్సరాలు ఎనుబోతు మీద వాన కురిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిధులు ఖర్చు చేయకుండా వదిలేసింది. ఈ సంవత్సరంతో దానికి కాల పరిమితి అయిపోతుంది. ఇక మనం అడిగినా కూడా నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరొక 2 సంవత్సరాల కాలం ఈ స్కీమును పొడిగించండి, మా రాష్ట్రంలో ఒక్క గ్రామానికి కూడా ఖర్చు పెట్టలేదు మీరు ఇచ్చిన స్కీము గత ప్రభుత్వం, మాకు ఇప్పుడే రద్దు చేయొద్దని అంటే మరొక 3 సంవత్సరాల కాలం 2028 వరకు మీరు ఎన్ని పనులు చేసుకుంటారో చేసుకోండి, మేము నిధులు కొనసాగిస్తామన్న హామీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి మళ్ళీ జలజీవన్ మిషన్ ఇవాళ మన రాష్ట్రంలో మొదలైంది. అందులో భాగమే మర్రిపాడుకు ఒక్కదానికే, ఈ పంచాయతీకే 90 లక్షల రూపాయలు ఇవాళ మంచినీటి స్కీమ్కి ఇవాళ శంకుస్థాపన చేశాం. పనులు మొదలు పెడుతున్నారు, టెండర్లు కూడా పూర్తయ్యాయి. కస్తూర్బా గాంధీ ఆమె పేరు ఇవాళ భారత పరిపూర్ణత, భారతదేశాన్ని స్వాతంత్ర సముపార్జనలో తమ ప్రాణాలను బలిచ్చినటువంటి మహాత్ముల్లో కస్తూర్బా గాంధీ గారు కూడా ఒకరు. మహాత్మా గాంధీ గారితో పాటు
తను కూడా మహిళగా కస్తూర్బా గాంధీ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడితే ఆమె పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలని బాలికా విద్య వెనకబడినటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈ స్కూళ్ళని పెట్టాలని అప్పుడు నిర్ణయిస్తే అప్పుడు నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను. అప్పుడున్న ప్రభుత్వంలో నేను మంత్రిగా పనిచేశాను. మరిపాడులో మన ఆత్మకూరులో ఏఎస్పేటలో ఈ కేజీబీవీ విద్యాలయాల్ని రెండింటిని స్థాపించాం. మన జిల్లాకి అప్పుడు 12 వచ్చాయి. 12లో ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మరీ వెనుకబాటుతనం ఉంది. ఆడబిడ్డలను చదివించకుండా పనులు చేయిస్తున్నారని అక్కడ కూడా కేజీబీ విద్యాలయాల్ని 4 ప్రారంభించాం. వీటితో పాటు మోడల్ స్కూల్స్ ప్రారంభించాం. అవి కూడా మరిపాడులో ఒకటి, ఏఎస్పేటలో ఒకటి, అదేవిధంగా ఉదయగిరి మండలం నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపుగా 10 మోడల్ స్కూల్స్ ప్రారంభించాం. ఈ విధంగా బాలికా విద్యానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటిని సాధించి తీసుకొచ్చాం. ఇవాళ పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. హై స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీలు అవుతున్నాయి. అకామిడేషన్ సరిపోవడం లేదనే ఉద్దేశంతో 2,54,00,000తో కేజీబీ విద్యాలయాలని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధుల కన్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఇచ్చి ఈ విద్యాలయాలని అభివృద్ధి చేయడం జరుగుతుంది మన ప్రభుత్వంలో. కాబట్టి దీనికి కూడా ఇవాళ శంకుస్థాపన చేశాం, పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే మళ్ళీ ఇక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్ 27.5 లక్షల రూపాయలతో దాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసి మొదలు పెట్టబోతున్నాం. అలాగే మరి అల్లీపురంలో మధ్యాహ్నం నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఆత్మకూరులో మున్సిపాలిటీలో. ఇవన్నీ లెక్క చూస్తే ఈ ఒక్కరోజే 4,62,00,000 రూపాయలతో ఈ మరిపాడు గ్రామంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు, త్వరలో ఇప్పుడే కాంట్రాక్టర్లతో మాట్లాడాం, ఒప్పుకున్నారు, వచ్చి పని చేస్తామంటున్నారు పాత రేట్లకే. వాళ్ళు చేయడం మొదలు పెడితే 50 కోట్ల రూపాయలతో మొదటి 2 రిజర్వాయర్లు ఉన్నాయి. నాయుడుపల్లి ఒకటి, రెండవది పొంగూరు గ్రామం. ఈ 2 గ్రామాల రిజర్వాయర్లలో ఉన్న భూసేకరణ చేసి కాంట్రాక్టర్లకు భూమిని అప్పచెప్తే ఆ 2 రిజర్వాయర్లు పని పూర్తయితే దాదాపు 75-80% వరకు పనులు అవుతాయి మొదటి ఫేజ్లో. ఆ 2 కాక ఇంకా 2 రిజర్వాయర్లు తర్వాత తీసుకుంటాం ఈ సంవత్సరమే. ఇవి 2 మొదట పూర్తి చేసుకొని సోమశల నుంచి నీరు ఈ 2 రిజర్వాయర్లకి తెచ్చి ఈ మరిపాడు ప్రాంత ప్రజలకు చూపించే మరిపాడు ప్రాంత ప్రజల యొక్క ఆనాడు వాళ్ళ కళ్ళల్లో కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ను కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఈ వెబ్సైట్లో ఈ క్యూఆర్ కోడ్ వాడుకొని మీ పేర్లు నమోదు చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. రేపు 1వ తారీఖుకి పాస్ అయిన వాళ్ళే కాదు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎగ్జామినేషన్ పెడతారు, ఆ రోజు అక్కడ ఇంటర్వ్యూలు చేస్తారు. ఒక్క మన ఆత్మకూరు నుంచే నేను ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మెగా జాబ్ మేళా. ఇన్ని దేశీయ కంపెనీలు ఇక్కడికి రావడం అనేది చాలా అరుదు. ఇవాళ మన దగ్గరికి వస్తున్నారు. ఐటీఐ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ పాస్ అయ్యి టెక్నికల్గా మాకు ఉద్యోగాలు రాలేదని గ్రామాల్లో ఉండేటువంటి యువత ముందుకు రండి, అప్లికేషన్లు పెట్టండి. 1-2 తారీఖుల్లో జరిగే ఈ జాబ్ మేళాకి రండి. దాదాపుగా 1,200 నుంచి 1,400 మందికి ఆన్ ది స్పాట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ కంపెనీలన్నీ ఒప్పుకున్నాయి. పెద్ద ప్రాంతానికి ఇది ఒక వరం. మనం ఎక్కడో ఎత్తుక్కుంటాం, ఈ ప్రాంతంలో చదువే మనకి అన్ని ఆకలి తీర్చేది.
ఇవాళ మనకి వ్యవసాయం లేదు, సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఇవాళ మనకు ఒక భరోసా, మన బిడ్డలకు ఒక భరోసా ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఈ జాబ్ మేళాని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా క్యూఆర్ కోడ్ను కూడా రిలీజ్ చేశారు. క్యూఆర్ కోడ్ తోటి రిలీజ్ చేసిన ఈ జాబ్ మేళాలో దాదాపు 13 నుంచి 1400, 1500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు రండి, సర్టిఫికేట్లు చూపండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు ఉద్యోగాలు ఖాయం చేసుకొని మనవాళ్ళుగా ఇవాళ పనులు లేవు, గ్రామాల్లో తిరుగుతున్నాం, మెట్ట ప్రాంతాల్లో ఏదో మేము మెట్ట పైర్లు పండిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, లేకుంటే మాకు ఏ పని దొరక్క ఇంట్లో వాళ్ళకి భారం అవుతున్న కుటుంబాల్లో ఇది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని మీడియా ద్వారా మరి ప్రారంభించేది, దీన్ని ఒక ప్రత్యేకమైన క్యాప్షన్ ఇవ్వండి. ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 1-2 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 30 జాతీయ కంపెనీలు వచ్చాయి, ఇంకా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ డిఫెన్స్ అడ్వైజర్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మన ప్రాంత యువతకి ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి చేసే ఒక ప్రయత్నం. అందరూ దీనికి రండి, మీ యొక్క స్కిల్ని, మీ టాలెంట్ని పరీక్షించుకొని వాళ్ళకి నచ్చజెప్పి ఉద్యోగాలు పొందండి. ఖాళీగా ఉండే బదులు మీ కుటుంబాలకు ఒక ఆధారం కండి. మీ యొక్క తెలివితేటలు, విజ్ఞానాన్ని ఈ దేశానికి అందించండి అని చెప్పి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యువతని అభ్యర్థిస్తూ మరి వేడుకుంటూ ఈ అవకాశాన్ని మరి ఉపయోగపెట్టుకోండి అని చెప్పి కోరుతున్నా. ప్రతిరోజు ప్రెస్ మీట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసేటువంటి ప్రయత్నం, జాబ్ మేళా గురించి నేను ఆత్మకూరు, ఉదయగిరిలో సురేష్ ఇద్దరం ప్రతిరోజు మీడియా సమావేశాల్లో చెప్తాం. విన్నవాళ్ళు మీరు కొంతమందికి చెప్పండి, వినని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. మన ప్రాంతంలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు పంపించారు. ఆ విక్రమసింహపురి వారి చేత అప్లికేషన్ పెట్టించడం జరిగింది. మా ఉద్దేశంలో అయితే ఈ సంవత్సరమే ఈ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించాలి అని చెప్పి విజ్ఞప్తి చేశాం. ఫైల్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దాన్ని సర్క్యులేషన్లో ఉంది. అదంతా కూడా కంప్లీట్ చేసి గౌరవనీయులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకొని బహుశా వీలైనంత మటుకు ఈ సంవత్సరమే ఆ కాలేజీని ప్రారంభించాలని నేను, అదేవిధంగా మన యూనివర్సిటీ అధికారులు అందరం ప్రయత్నం చేస్తాం. ఇది ఏదైనా టైం ల్యాప్స్లో సరిగా జరిగితే ఇబ్బంది పడితేమేమో తప్ప కాలేజీ మాత్రం రావడం ఖాయం. ఈ సంవత్సరం వస్తే ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం. దీనికి తాత్కాలికంగా భవనాలు కావాలి. ఇంజనీరింగ్ కాలేజీ నేను ఇప్పుడు చెప్పాను, ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు రావాలి అంటే 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. కేజీబీ స్కూళ్ళు భవనాలకే మనం గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మొదలు పెడితే ఇంకా చాలదని ఇప్పుడు 2.5 కోట్లు. ఈ స్కూల్లో ఇదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీ కోసం మేము భవనాలకు ఇవ్వడానికి 15 ఎకరాల భూమి మా రెవెన్యూ ఆర్డీఓ గారు, ఆత్మకూరు ఆర్డీఓ గారు ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ భూమిని సేకరించి ఇవ్వడం జరిగింది. దీనికి అవసరమయ్యే భవనాలు యూనివర్సిటీ వాళ్ళు అలాగే మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇది మొత్తం మీద సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. ప్రభుత్వం నిధుల్లో
దీనికి కొంత నిధులు పూర్తి స్థాయిలో రావడం కష్టం. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజీ కాబట్టి భవనాలు కానీ భవనాలతో పాటు అభివృద్ధి చెందడానికి యూనివర్సిటీ ఫండ్స్ రావాలా, కొంత డోనార్స్ ఫండ్స్ కావాలి. అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ పెట్టబోయే కోర్సులు వీళ్ళందరూ ఇంజనీర్లే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, సోమశిల, పంచాయతీరాజ్, తెలుగంగా, అలాగే ఇరిగేషన్, R&B, ఇంతమంది అధికారులు ఇంజనీర్లు వీళ్ళందరూ గతంలో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇవాళ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దానికి 60 సీట్లు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనం రోజు వింటున్నాం AI అని. ఆ AI అనే కోర్సు ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కడ పాత ఇంజనీరింగ్ కాలేజీలో లేదు. ఇప్పుడు కుప్పంకి ఇచ్చాం. రెండవది ఒకవేళ ఆమోదిస్తే మన ఆత్మకూరులో ప్రారంభం. ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ కోర్సు ఒకటి 60 సీట్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈ కోర్సులో ఒక 60 సీట్లు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT దానికి సంబంధించి ఒక 60 సీట్లు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECEలో ఒక 60 సీట్లు కలిపి 240 సీట్లు మొదటి సంవత్సరమే ఇవ్వాలని ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ తేవాలని ప్రయత్నం చేస్తుంది. బహుశా 300 సీట్లు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మకూరులో వస్తుందంటే ఇది ప్రభుత్వంలో యూనివర్సిటీ పరిధిలో, హైయర్ ఎడ్యుకేషన్లో, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఈ కాలేజీని పెట్టడం జరుగుతుంది. మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టాఫ్ని యూనివర్సిటీ నుంచి తీసుకుంటాం, భవనాలు ఇస్తాం. 2 సంవత్సరాల కాలం నెల్లూరులో ఉన్న VRIPSలో తాత్కాలికంగా పెట్టి తర్వాత ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ఈ 2 ఏళ్లలోనే పూర్తి భవనాలు ఇక్కడ పూర్తి చేసి హాస్టల్ సౌకర్యం, కాలేజీ సౌకర్యంతో, హాస్టల్ కూడా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్తో ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, చెప్పిన మాట నెరవేర్చుకునేటువంటి విధానం. కాబట్టి మేము ఇవన్నీ చేస్తాము. గతంలో ఏం చేశారో నాకు తెలియదు, కానీ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.